23 కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయుందువు. నీ దుడ్డకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. దేవుని వాక్యము మన ఎడల నెరవేర్పించి దీవించునుగాక. రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ప్రభువును స్తుతించడానికి స్థలంలోనికి వచ్చావు. దేవుని ఆరాధించడానికి ఈ స్థలంలోనికి వచ్చావు. ప్రభు ముందు నువ్వు నిలబడ్డావు. నీ ముందు దేవుడు నిలబడ్డాడు. ఇది మాత్రమే. రెండు చేతులెత్తుదామా? మన ఎదుట నిలిచిన దేవుని ఎదుట రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించే సమయము, దేవుని ఆరాధించే సమయము. రెండు చేతులెత్తి దేవుడు చేసిన ఉపకారాలు ఏది మరిచిపోకుండా, బ్రతికు ఉన్నానంటే నీ కృప, మేము జీవిస్తున్నామంటే నీ కృప. నీ కృప లేకపోతే మేమేమైపోదుమో ఏమైపోదుమో. దేవుని దగ్గర యేసయ్యా నీ మేలు నేను మర్చిపోలేను, నీ కృప నేను మర్చిపోలేను. అందుకయ్యా నీ సన్నిధిలో ప్రభా రెండు చేతులెత్తి నేను స్తుతిస్తున్నానని. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులెత్తి స్తోత్రిద్దామా? స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన వాక్యం ఉంటుంది. దేవుని స్తుతిస్తూ ఉండగా నీ సంకటాలన్నీ కూడా కుదర్చబడబోతున్నాయి. ఏ బలహీనతతో దేవుని సన్నిధిలోనికి వచ్చావో, ఏ హృదయ నలుగుడితో దేవుని సన్నిధిలోనికి వచ్చావో, ఏ సమస్యల మధ్య దేవుని సన్నిధిలోనికి వచ్చావో, నీ హృదయంలో దాగిపోయిన ఆ దుఃఖం ఏదైతే ఉందో, గూడు కొట్టుపోయిన అశాంతి ఏదైతే ఉందో, దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని మహిమపరుస్తూ ఉంటే దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు. పౌలు శీలలు చెరసాలలో పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తూ ఉంటే చెరసాలలో బద్దలాయను. ప్రభు సన్నిధిలో స్వరమెత్తి గట్టిగా బిగ్గరగా యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తుదామా? ఇంకా గట్టిగా నీ స్తుతి దేవునికి వినబడద్దా? నీ స్వరము దేవునికి వినబడద్దా? స్వరమెత్తి గట్టిగా బిగ్గరగా నీ శక్తి కొలది నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో పూర్ణ శక్తితో
ఆరాధించవాలన్న మాట విన్నావు కదా. ఏది నీ బలం, ఏది నీ స్వరం, ఏది నీ స్వరం, ఏది నీ మనసు, ఏది నీ మనసు. స్వరమెత్తి ప్రభు సన్నిధిలో స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో రెండు చేతులెత్తి మన అతిక్రమములు ప్రభు దగ్గర ఒప్పుకుందామా? ఆయన రక్తంతో కడగబడదామా? యేసయ్యా నీ సన్నిధిలో ఉన్నానయ్యా. నాలో ఉన్న పాపం, నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న అతిక్రమములు నాయనా నీ పాదాల దగ్గర ఒప్పుకోవడానికి వచ్చాను, కడగబడడానికి వచ్చాను అయ్యా, శుద్ధి చేపట్టడానికి వచ్చాను. నీ రక్తముతో నన్ను కడిగినట్లుగా నీ పాదాల దగ్గర నా అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నానని. దేవుని వ్యతిరేకమైన క్రియలు ఏమై ఉన్నాయో ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అయ్యా నేను పాపినని, అయ్యా నేను పాపినని ఒక్కసారి యేసయ్య సమయంలో నాలో పాపం లేదనుకున్నవాడు మోసంలో పడిపోతున్నాడు. నీలో పాపం లేదనుకుంటున్నావా? మోసంలో పడిపోతున్నావు సహోదరుడా, మోసంలో పడిపోతున్నావు. ప్రభు సన్నిధిలో ఉన్నావా? నీలో పుట్టవలసింది పశ్చాత్తాప మనసు, నీలో కలగవలసింది పశ్చాత్తాప మనసు, నీలో విరిగి నలిగిన మనసు, దేవుని దగ్గర విరిగి నలిగిన మనసు. అప్పుడే యేసయ్య రక్తము నీ మీద దారిగా పోయబడుతుంది, శుద్ధి చేయబడతావు. ఇది ప్రభు సన్నిధిలో ఉన్నామా? స్వరమెత్తాలి. మౌనంగా ఉండటానికి రాలే, అనాలోచనగా ఉండటానికి రాలేదు. నీ ఎదుట దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వచ్చావు. స్వరమెత్త, and God the prowling and now the serpent and every power of life and God of pulling. యేసు ఆత్మ సంచరించుచున్న స్థలములో ఉన్నావు. దేవుని ఆత్మ సంచరించుచున్న స్థలములో ఉన్నావు. దేవుని మహిమ సంచరించుచున్న స్థలములో ఉన్నావు. మౌనిగా ఉంటావా? దేవుడి నీ వైపు తిరిగితే మౌనిగా ఉంటావా? నీలో ఆయన వైపు చూసి, దేవుని యందు ఆయన వైపు చూసి ప్రభువుని మనసారా ఆరాధించు, ప్రభువుని మనసారా స్తుతించు, పరవశమై ప్రభువుని స్తుతించు. అందరము కలిసి అందరము కలిసి పూర్వకంగా దేవుని స్తుతించు, ఆరాధించుకుందాం. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా? నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా? నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. స్తోత్రం. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము నీకు కలిగిన ఆలోచనలు నాకు లాభములయ్యా. అందరూ ఉత్సాహముగా పాట పాడుతూ తప్పట్లు కొడుతూ ఆనందముతో పరవశించి ప్రభు సన్నిధిలో
హల్లెలూయా హల్లెలూయా. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నేను విడిచిన తండ్రి, నీవు నన్ను విడవలేదు, నీ ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. విడవని విమోచకుడు నీవు, విడవని విమోచకుడా అని ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా దేవుని స్తుతించుకుందాము. నిన్ను నేను విడిచిన విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడిచిన విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. ప్రతి ఒక్కరము చెబుదామండి ఆ మాట, హృదయపూర్వకముగా చెబుదామండి, మన మనస్సుతో చెబుదాము. ఆయన ప్రేమ లేకపోతే మనం ఏమైపోతాము, ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతాము. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే చూపకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము గడిచిన కాలమంతా ఆయన కృప
కృపతో మనల్ని కప్పాడు దేవుడు. ఆయన ప్రేమతో మనకు కప్పాడు దేవుడు. మన సొంత ఆలోచనలు ఆయన ముందు పనికిరావు. మన సొంత ఆలోచన, మన సొంత హృదయము, మన సొంత నడవడిక ఆయన ముందు పనికిరాదు. ఆయన ఆలోచనే మనకు లాభకరము. పరిశుద్ధాత్మ నడిపింపే మనకు లాభకరము. ఆయన ప్రేమే మనకు లేకపోతే మనకు ఊపిరి లేదేమో ఈ సమయం ముందు. ఆయన కృప మనకు లేకపోతే ఈ సమయం ముందు మనం లేకపోదుమేమో. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలాగున ఉంటుందో, ఏ సమయం ఎలాగుంటుందో, ఏ గడి ఎలాగుంటుందో మనకు తెలియని స్థితి, మన జీవితం ఏమిటో మనకు తెలియదు, మన పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. నీవు దేవుని హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో దేవుని అడిగినట్లయితే ఆయన మనల్ని కాచిన కాపుదలకే, మనల్ని నడిపించిన నడిపింపుకే పరిశుద్ధాత్మ నీలోనికి ఆహ్వానించుకొని, తండ్రి నన్ను కాచావు, నీ కృపతో నన్ను కప్పావు తండ్రి, నీలో ఉండుటే నాకు క్షేమమయ్యా, నీలో ఉండుటే నాకు క్షేమమయ్యా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నన్ను విడువని విమోచకుడా అని హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది ఎందుకు? దిగి వచ్చింది ఎందుకు? పాప భారం ఎత్తుకున్నది ఎందుకు? ఆయన కోసం అది, ఆయన కోసం అది. అది మన పాపము, మన శిక్ష, మన భారము ఆయన అనుభవించి ఉన్నాడు. పరలోకము నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు, మహారాజు అయిన ఈ లోకానికి, పరలోకానికి మహారాజు అయిన అలాంటి దేవుడు మన కొరకు మరణమైపోయాడు. మన కొరకు మరణమైపోయాడు. ఆయన అవమానపరచబడ్డాడు, నిందలు పరచబడ్డాడు. మన కోసం నిందలు పరచబడ్డాడు. ఆయన సిలువలో వేలాడాడు దేవుడు. నీ కొరకు రక్తమును కార్చిన దేవుని ఎత్తుకొచ్చావు కదా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఎత్తుకొచ్చావు కదా. నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించుకో, నీ గ్రామాన్ని దేవునికి అప్పగించుకో, నీ ఇరుగు పొరుగు వారిని దేవునికి అప్పగించుకో, నీకు కలిగిన సమస్యలన్నిటినీ ఆయన చేతికి అప్పగించుకో. ఆయన తీర్చేవాడు ఉన్నాడు ఈ సమయమందు. ఆయన నిన్ను దర్శించే దేవుడు అయి ఉన్నాడు ఈ సమయమందు. నిన్ను ముట్టే దేవుడు అయి ఉన్నాడు ఈ సమయమందు. నిన్ను స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు ఈ సమయమందు. నీ చింతలన్నీ తీర్చే దేవుడు, నీ చింతలన్నీ తీర్చండి దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీకు ఆయన పరిశుద్ధాత్ముడుగా నీ పక్కన నిలిచి ఉన్నాడు. ఆయన నీలోనికి ఆహ్వానించుకో, నీలోనికి ఆహ్వానించుకుంటే మన పరిస్థితులన్నీ మార్చగల దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించుకుందాం. అమలతి మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు దేవా. 10 నెలలు మమ్మల్ని కాచిన దేవుడు, 10 నెలలు మమ్మలను తండ్రి నీ హస్తములో కప్పిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నీ కృప లేకపోతే, నీ ప్రేమ లేకపోతే మేమేమైపోతామో తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ఈ 10వ నెలలో 3వ ఆదివారమున మాకు తండ్రి నిన్ను ఆరాధించుకున్నటకు ప్రభువా, నిన్ను స్తుతించుకున్నటకు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభువా, ఈ సమయాన్ని, ఈ ఆదివారమును మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చిన దేవా. అయ్యా, నీ వద్ద మోకరించిన ప్రతి బిడ్డను మీరు దర్శించము తండ్రి, నీకు వందనములు. ఏ హృదయంలో ఏ చింత ఉన్నదో ప్రభువా, ఏ భారము ఉన్నదో తండ్రి నాయన, ఏ బిడ్డలకు వచ్చిన చింతతో నీ దగ్గరకు వచ్చారో ప్రభువా నాయన, నీకు స్తోత్రములు తండ్రి. వారి హృదయ వాంఛలను తీర్చండి అయ్యా ప్రభువా. ఏ ఆశ కలిగి నీ యొద్ద ఉన్నారో ప్రభువా, వారి ఆశను నెరవేర్చము తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ సమయం అందు ప్రభువా నాయన ఇంతవరకు నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా నాయన. ఈ సమయం అందు ప్రభువా మీరు మాతో మాట్లాడండి తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ దాసులు మరుగు చేసుకుని మాతో మాట్లాడి ప్రభువా నాయన. అయ్యా నాయన, నీ జీవపు మాటలు మాలో ఉంచమని తండ్రి, మా మధ్యకు మంచి బోధకుడిగా దిగవచ్చి నీ జీవపు ఓటలు మాలో బలముగా నాయన తండ్రి, మా హృదయం అనే పలక మీద ముద్రించమని మా మధ్యకు దిగవచ్చిన యేసు ప్రభుల వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం.